ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ ఎన్నో తరహాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని అందరూ చూసి ఉంటారు. కానీ నార్వే చేసుకుంటున్న సంబరాలు మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నార్వే జట్టు గెలిచినప్పుడు వారు కేవలం సంబరాలు చేసుకోవటమే కాదు, ఒక ప్రత్యేకమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ కే హైలైట్ గా నిలిచి వైరల్ అయింది. అదే వైకింగ్ సెలబ్రేషన్స్. ఇంతకీ వైకింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు? వాచ్ ది స్టోరీ. ఎటు చూసినా ఎరుపు జెర్సీలు, అభిమానుల కోలాహలం. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ అయినా, ఫుట్బాల్ గ్రౌండ్ అయినా, అటు నార్వే పార్లమెంట్ అయినా లేదా మెట్రో స్టేషన్ అయినా, అన్ని చోట్ల ఒకే పద్ధతి, ఒకే సెలబ్రేషన్స్. వరల్డ్ కప్ సంబరాల్లో ఇది స్పెషల్ గా మారిపోయింది. వరల్డ్ కప్ టైంలో నార్వే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు వారి వైకింగ్ రోల్ ప్రారంభిస్తారు. వైకింగ్ రోర్ అంటే ఫ్యాన్స్ ఒకే చోట చేరి ఓ పడవ ఆకారంలో కూర్చుంటారు. డ్రమ్స్ శబ్దాలకు అనుగుణంగా హూ హూ లేదా రో రో అని అరుస్తూ పడవ నడిపే నావికుల్లా మారిపోతారు. ఇది నార్వేకు చెందిన వైకింగ్ సంస్కృతికి అద్దం పడుతుంది. ఇదే విధంగా అపోనెంట్ పై గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు. అలా ప్లేయర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సెనెగల్ ను ఓడించి నార్వే నాకౌట్ కు చేరింది. దీంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్లేయర్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. ప్లేయర్స్ గ్రౌండ్ లో లైన్ లో కూర్చుని సెలబ్రేట్ చేశారు. వేలాది మంది ఫ్యాన్స్ వారితో గొంతు కలపడంతో వైకింగ్ రోర్ మొదలైంది. నార్వేకు ఇది కేవలం ఒక సంబరం మాత్రమే కాదు, ఒకప్పుడు సముద్రాలను ఏలిన వారి వారసత్వానికి ఇది ఒక ప్రతీక. వైకింగ్ వీరులు తమ ప్రత్యేకమైన పొడవైన నౌకల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు. నేడు అదే చరిత్ర ఫుట్బాల్ మైదానంలో సజీవంగా కనిపిస్తోంది.